ఓం నమో వెంకటేశాయ. తెలుసు కదా, నేను మీ సతీష్ ట్రావెలర్. ఈరోజు మా ట్రావెల్ జర్నీ వచ్చేసి కుమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి తిరుపతి అండ్ అరుణాచలం అయితే వెళ్తున్నాను. నాతో పాటు నా స్నేహితులు కూడా వస్తున్నారు. సో తిరుపతిలో ఎక్కడ స్టే చేయాలి, తిరుపతిలో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అండ్ తిరుపతి ఫుల్ టూర్ ప్లాన్ అనేది మొత్తం ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ బ్లాగ్ అయితే చాలా షార్ట్కట్లో అయితే ఉంటుంది. సో ఈ కుమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి సిర్పూర్ కాజరా అన్నట్టు. సో మనం సిర్పూర్ కాజరా రైల్వే స్టేషన్కి వెళ్ళి మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అద్దిగోండి మన కేరళ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. 12626 వ్యాప్ 7 లోకో అనేది మనకు ఢిల్లీ నుండి తిరువనంతపురం అయితే వెళ్తుంది. డైలీ రన్స్ ట్రైన్ అన్నట్టు మన తెలుగు రాష్ట్రాలకు కేరళ ఎక్స్ప్రెస్ అనేది ఒక ఎమోషన్ అన్నట్టు. సో ఈ కేరళ ఎక్స్ప్రెస్ మన తెలుగు రాష్ట్రాల్లో స్టాప్స్ వచ్చేసి ఇప్పుడు కాజన, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, నెల్లూరు, గూడూరు జంక్షన్ మీదుగా అండ్ రేణిగుంట జంక్షన్ మీదుగా తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. టైం వచ్చేసి 9:30 PM అవుతుంది. మనమైతే విజయవాడ జంక్షన్ అయితే రీచ్ అయిపోయాం. విజయవాడ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ కనకదుర్గమ్మ వారే మనకు ఫస్ట్ గుర్తొస్తారు అన్నట్టు. కృష్ణా రివర్ అలాగే మనకు దూరాన కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్ అన్నట్టు. అలాగే టెంపుల్ కూడా కనిపిస్తుంది, చూడండి ఎంత బాగుంది లైటింగ్తో. సో ఫైనల్లీ మన డెస్టినేషన్ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:30 AM అవుతుంది. సో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చిన వెంటనే మనకు విష్ణు నివాసం అయితే కనిపిస్తుంది, వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు. సో ఇక్కడైతే చూసేసరికి క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇక్కడ టోకెన్స్, SSD టోకెన్స్ అయితే మనకు దొరికేటట్టు లేదు, వర్కౌట్ అయ్యట్లేదు. సో మేమైతే భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం. సో ఈ భూదేవి కాంప్లెక్స్ కాడ మనకైతే బాత్రూమ్స్ అవైలబుల్ ఉంటుంది, మనమైతే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. సో మేమైతే మా ఫ్రెండ్స్ అయితే మేము ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాం. సో SSD టోకెన్స్ కోసం అయితే మేమైతే క్యూ లైన్లో అయితే ఉన్నాము. SSD టోకెన్స్ అంటే ఈరోజు మన టికెట్స్ తీసుకుంటే స్లాట్ బుకింగ్ అన్నట్టు, రేపటికి స్లాట్ బుకింగ్ అవుతుంది. సో ఫైనల్లీ 4 అవర్స్గా మేము క్యూ లైన్లో ఉంటే రేపటికైతే మాకు స్లాట్ బుకింగ్ అయిపోయింది. సో మీరు కనుక తిరుపతికి వస్తే భూదేవి కాంప్లెక్స్లో అండ్ విష్ణు నివాసంలో అండ్ శ్రీనివాస కళ్యాణం ఈ 3 చోట్ల అయితే మనకు SSD టోకెన్స్ అండ్ దివ్యదర్శనం టోకెన్స్ అయితే మనకు ఇస్తారు. సో ఒకసారి టైమింగ్ అయితే చెక్ చేసుకోండి. మనకు TTD వాళ్ళది ఎప్పుడైతే అప్పుడు చూసుకుంటూనే ఉండండి ఎప్పటికప్పుడు. అండ్ అలాగే మాకు వచ్చేసి 12 to 2 PM వరకు అయితే మనకు ఉంది. సో మాకు అప్పుడైతే ఇచ్చేశారు. భూదేవి కాంప్లెక్స్ దగ్గరలోనే మనకు అలిపిరి మెట్ల మార్గం అయితే ఉంటుంది. సో స్వామివారి దర్శించుకోవడానికి 2 మెట్ల మార్గం అయితే ఉంటుంది కదా, ఒకటి అలిపిరి మెట్లు, ఒకటి శ్రీవారి మెట్లు. సో మేమైతే అలిపిరి మెట్ల ద్వారా ఎక్కి మరి స్వామివారి దర్శించుకుందాం అనుకుంటున్నాం. అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళే భక్తుల కోసం TTD వాళ్ళు మనకు అలిపిరి మెట్ల కాడనే మనకు ఉచితంగా లగేజ్ సెంటర్ మనకు ఏర్పాటు చేశారు అన్నట్టు. సో ఇక్కడ మనం బ్యాగ్స్ ఇస్తే మనకు ఒక ట్యాగ్ అండ్ QR కోడ్ స్కానర్ ఇస్తారు. సో మన బ్యాగ్స్ అన్నీ కొండపైకి తీసుకెళ్తారు అన్నట్టు. సో నేను నా ఫ్రెండ్స్ అయితే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం. మొదటి మెట్టు కాడ మనం కొబ్బరికాయ కొట్టి ఓం నమో వెంకటేశాయ గోవింద అని చెప్పి ఇంకా బయలుదేరడమే. నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా.
ఈ అలిపిరి మెట్ల మార్గం అనేది 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. అలాగే చుట్టూ వన్యప్రాణులు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇది నిత్యము మా కొసగిన సేవా భాగ్యము కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా సో ఫైనల్లీ మనమైతే గాలి గోపురానికి అయితే రీచ్ అయిపోయాం. మన కొండ కింద కనిపిస్తుంది కదా లైట్ తోటి, ఇగో అది ఇదేనండి చూడండి. ఓం నమో వెంకటేశాయ. మన వెళ్తున్న మార్గంలో పక్కనే మనకు షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది అన్నట్టు. మనకు మీకు ఆకలేసినా తినొచ్చు, ఎనర్జీ లాస్ కాకుండా వాటర్ అన్ని రకాలుగా మనకైతే అవైలబుల్ అవుతుంటుంది. తిరుమల వాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. తిరుమల వాస శ్రీ వెంకటేశ హరి హరి గోవింద. సప్తగిరులపై వెలసిన స్వామి కలియుగ దైవమువే బాలాజీ కలియుగ దైవమువే. అలిపిరి మెట్ల మార్గం మధ్యలోనే మనకు ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ టెంపుల్ ఉంటుంది అన్నట్టు. ఆదుకునే స్వామి ఆపద ముక్కుల వాడా రమణ. ఆదుకునే స్వామి నీ పద ద్వయములు కాంచిన వారికి తొలగును పాపములే గోవింద.
వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ చరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ ఫైనల్లీ మనం మోకాల పర్వతంకి అయితే వచ్చాము. తెలవారుజాముల్లో వెంకటరమణ తండ్రి గోవింద ఫైనల్లీ మెట్ల మార్గం అయితే అయిపోయింది. పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే నిత్యము రమణ సో మనకు రూమ్స్ అవైలబుల్ మనకు లేనప్పుడు మనకి ఇక్కడ తిరుమల కొండ పైన రకరకాలుగా నిలయాలు ఉంటాయి అన్నట్టు. మాధవ నిలయం, విష్ణు నిలయం, శ్రీనివాస నిలయం, వెంకటాద్రి నిలయం రకరకాలుగా ఉంటాయి. మేమైతే మాధవ నిలయానికి వెళ్ళిపోయాం. సో ఇక్కడ మన ఆధార్ కార్డు ఇస్తే మనకు ఒక లాకర్ ఇస్తాడు, అండ్ ఒక చాప అండ్ ఒక బెడ్షీట్ అయితే ఇస్తారు. సో మనమైతే పడుకోవచ్చు చక్కగా. మన లగేజ్లో బ్యాగ్ మనకు లాకర్లో పెట్టుకొని పడుకోవచ్చు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకు ఫుడ్ పెడతారు కదా, చాలా బాగుంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ ఫుడ్ అయితే తినాలి. ఓం నమో వెంకటేశాయ. సో నేను నా ఫ్రెండ్స్ అయితే కోనేటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. కోనేటిలో స్నానం చేసిన తర్వాత భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అప్పుడే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. వన్ ఇయర్ 1.5 ఇయర్ కలిగిన పిల్లల వారి పేరెంట్స్ కోసం మనకు టీటీడీ వాళ్ళు ఇక్కడ సుపథం అయితే ఏర్పాటు చేశారు. ఈ సుపథంలో మనం ఆధార్ కార్డు ఇస్తే జస్ట్ 1.5 అవర్లో మనకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని నేనైతే స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో అయితే నిల్చొని ఉన్నాను. 3 అవర్స్ వేచి ఉన్న తర్వాత మాకైతే స్వామివారి దర్శనం జరిగింది. చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా అయితే జరిగింది. ఆఫ్టర్ దర్శనం తర్వాత మేమైతే లడ్డూలు అయితే తీసుకున్నాము అండ్ అలాగే షాపింగ్ అయితే చేసాము తిరుపతిలో.
ఇక మేమైతే అరుణాచలం వెళ్దామని నేను నా ఫ్రెండ్స్ అయితే అనుకున్నాం. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం అరుణాచలానికి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్.